నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి దిల్ రాజుకు సంబంధించి 8 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే భారీ అంచనాలతో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడంతో ఫ్లాప్ టాక్ తో నడుస్తోంది ఈ నేపథ్యంలో దిల్ రాజు ఏడాది ఓపెనింగ్ లోనే కలిసి రావడం లేదనే టాక్ వినిపిస్తోంది దిల్ రాజు ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్లోని ఆయన నివాసంలోనే కాకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి మొత్తం 65 బృందాలతో దిల్ రాజుకు సంబంధించి 8 ప్రాంతాలలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి దిల్ రాజు ఇంటి నుంచి ప్రారంభించి ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లతో పాటు ఆయన ఆఫీసులలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి దిల్ రాజు రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను నిర్మించారు రీసెంట్గా తెలుగు సినిమా నుంచి వచ్చిన పాన్ ఇండియన్ చిత్రం గేమ్ చేంజర్ ఎన్నో అంచనాలతో ఏదో అవుతుంది అనుకుంటే ఇంకేదో అయిన సినిమానే గేమ్ చేంజర్ కాగా దీనికి ముందు తెలుగు నుంచి ఉన్న బిగ్ స్టార్స్ ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే అల్లు అర్జున్ లాంటి స్టార్ సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్లో వచ్చాయి కానీ గేమ్ చేంజర్కి జరిగినంత దారుణంగా జరగలేదని చెప్పాలి కాగా వాటికి ముందు నుంచి భారీ హైప్ ఉంది కానీ వాటితో పోలిస్తే గేమ్ చేంజర్ మాత్రం కొంచెం అండర్ పర్ఫామ్ గానే ఆడియన్స్ లోకి వెళ్ళింది
ఈ మధ్య కాలంలో ఇతర స్టార్స్ కి చూడని రేంజ్ మాఫియా ఈ సినిమాకి జరిగింది అంటూ అభిమానులు ఇప్పుడు వాపోతున్నారు. అసలు గేమ్ చేంజర్ వావిల్లు కాదు, ఏకంగా దిల్ రాజే ప్రధాన కారణం అంటూ టాలీవుడ్ నిర్మాత నటి కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ సంక్రాంతి సినిమాలో నిలబడగలిగే సత్తా ఉన్న సినిమా గేమ్ చేంజర్ అయినా కూడా దాన్ని దిల్ రాజు సరిగా ప్రమోట్ చేయకుండా వదిలేసుకున్నారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. సంక్రాంతికి ఉన్న సినిమాల్లో డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం రెండు రొటీన్ సినిమాలే, కానీ గేమ్ చేంజర్ భిన్నమైనప్పటికీ ఆ సినిమాకి దిల్ రాజు ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు అంటున్నారు. అలాగే వీటితో పాటుగా మెగా అభిమానులు కూడా ఈ విషయంలో మొదటి నుంచి డిసప్పాయింట్మెంట్గానే ఉన్నారు. సినిమా నుంచి సరైన అప్డేట్ సరైన సమయానికి లేకపోవడం, ఇంకా ప్రమోషన్స్ని కూడా ఒక ప్లాన్గా చేయలేదు అని వారిలో పలు కామెంట్స్ ఉన్నాయి. నిజామాబాద్లో నిర్వహించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ ఈవెంట్లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియోలు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్కి గురయ్యాయి. దీంతో దిల్ రాజు క్షమాపణలు చెప్పారు. నిజామాబాద్ జిల్లా వాసిగా తన సినిమా ఈవెంట్ను అక్కడ చేశానని అన్నారు. ఈ ఈవెంట్లో తాను తెలంగాణ సంస్కృతిలో ఉండే దావత్ గురించి మాత్రమే మాట్లాడానని తెలిపారు. కానీ తన ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా కొందరు సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. తాను తెలంగాణ కల్చర్ను అభిమానించే వ్యక్తినని చెప్పారు. నిజంగా తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే నన్ను క్షమించాలంటూ కోరారు. తనని రాజకీయాల్లోకి లాగొద్దని అన్నారు. ఓవైపు గేమ్ చేంజర్ డిజాస్టర్, మరోవైపు తన వ్యాఖ్యలపై ట్రోలింగ్స్. తాజాగా ఐటీ రైట్స్ ఇలా ఈ ఏడాది ప్రారంభం నుంచే దిల్ రాజు ఏదో ఒక అంశంలో వార్తల్లో నిలుస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ కాస్త ఊరటనిచ్చినప్పటికీ ట్రోలింగ్స్ మాత్రం ఆగడం లేదు. దిల్ రాజు వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్గా సాగుతోంది.
పుష్ప 2 సినిమా వ్యవహారం ఏదైతే బయటకు వచ్చి సంధ్య థియేటర్ ఘటన ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి దిల్ రాజు కాస్త వెలుగులోకి వచ్చారు. ఆయన అంతకుముందుకు పెద్ద పెద్ద సినిమాలకు ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నప్పటికీ కూడా ఆయన గతంలో అంతగా బయటకైతే రాలేదు. ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ ఆయనకు FDC చైర్మన్గా ఒక పదవిని ఇచ్చిందో, ఆ పదవి ఇచ్చిన తర్వాతకి ఆయన ఏదైతే ఈ పుష్ప 2 సినిమాకు సంబంధించి ఏదైతే ఇష్యూ జరిగిందో అప్పుడు దాంట్లో కూడా కీలకంగా వ్యవహరించేట్టు ఆ ప్రభుత్వానికి ఇటు సినీ పెద్దలకు మధ్య వారధులుగా నిలిచి దాన్ని అయితే ఒక రకంగా సమస్యను తగ్గుముఖం పట్టేలాగా చేశాడు. ఆ తర్వాత ఏదైతే ఆ సంక్రాంతికి ఆ సినిమాలు రిలీజ్ అయ్యాయో అందులో సంక్రాంతికి వస్తున్నాం, అలాగే గేమ్ చేంజర్ సినిమాలకు కూడా దిల్ రాజు ప్రొడ్యూసర్గా ఉన్నారు. అలాగే డాకు మహారాజ్ సినిమాకి డిస్ట్రిబ్యూటర్గా కూడా ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్ చేసినప్పటికీ, అలాగే గేమ్ చేంజర్ సినిమా ప్రస్తుత స్టార్టింగ్లో కొంచెం డిజాస్టర్ టాక్ తోటి నడిచినప్పటికీ ఆ తర్వాత రోజుకి కొంచెం వసూలు అయితే పెద్ద ఎత్తున రాబట్టింది. ఇక దాంతోపాటు డాకు మహారాజ్ కూడా సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో దిల్ రాజుకు సంబంధించి ఏవైతే ఆయన సినిమాలు ప్రొడ్యూస్ చేశారో దానికి సంబంధించి ఆయన పైన అయితే IT అధికారులు అయితే ఈరోజు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి 8 బృందాలుగా ఏర్పడి అతని ఇంట్లో, అలాగే తన తమ్ముడు శిరీష్ ఇంట్లో, అలాగే తన కూతురు ఇంట్లో కూడా, అలాగే తన ఆఫీసులలో, తన కుటుంబ సభ్యులకు, ఆ స్నేహితుల ఇళ్లలో కూడా దాదాపు 8 బృందాలుగా ఆ 65 చోట్లనైతే ఈ యొక్క రైడ్స్ అయితే నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దిల్ రాజు గతం నుంచి చూసుకున్న ప్రస్తుతానికైతే తన వైఖరిని కనుక మనం ఒక్కసారి గమనిస్తే తను ఏదైతే ఒక ఈవెంట్లో నిజామాబాద్ నిర్వహించిన ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు సంక్రాంతి పండుగను మాత్రం పెద్ద ఎత్తున మంచి సినిమాలను చూసి ఆదరిస్తుంటారు. అదే మా తెలంగాణలో అయితే మాత్రం దావత్లకు ప్రిఫరెన్స్ ఇస్తారు, సినిమాలు సరిగ్గా పట్టించుకోరు అంటూ కూడా దిల్ రాజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కూడా కొంచెం కాంట్రవర్సీ అవ్వడం, ఆ తర్వాత దిల్ రాజు వాటికి ఒక రకంగా స్పందిస్తూనే, ఒక రకంగా సెటైర్గా స్పందిస్తూనే మళ్ళీ దానికైతే క్షమాపణలు చెప్పడం వంటి ఘటనలు జరిగాయి. ఇక అలాగే గేమ్ చేంజర్ అయితే పెద్ద ఎత్తున అభిమానులతో పాటు రామ్ చరణ్ సినిమా ఏదైతే గేమ్ చేంజర్ ఉందో దాని విషయంలో కూడా అభిమానులు పెద్ద ఎత్తున పెట్టుకున్నారు, ఆశలు పెట్టుకున్నారు. దానికి సంబంధించి ఎటువంటి ప్లాన్డ్ ప్రమోషన్స్ చేయకపోవడం, దానికి సంబంధించి ఎటువంటి రిలీజులు కానీ ఎటువంటి అప్డేట్స్ కూడా సరిగ్గా ఇవ్వకపోవడం, మళ్ళీ దిల్ రాజు ఏవైతే వ్యాఖ్యలు చేశారో అది కూడా ఒక రకంగా సినిమా పైన ఎఫెక్ట్ పడ్డట్టుగానైతే చెప్తున్నారు. ఇక ఏదేమైనా ప్రస్తుతం అయితే దిల్ రాజు అయితే గత కొంతకాలంగా మాత్రం ఇటు మీడియాలోను అటు సోషల్ మీడియాలోను ఒక కంటెంట్గా మాత్రం మారుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు పెద్ద ఎత్తున సంక్రాంతికి 3 సినిమాలు కూడా ఆయనకు ఇన్కమ్ వచ్చేట్లాగా ఉండడంతో IT అధికారులు కూడా అతనిపైన దృష్టి పెట్టి ఈరోజు ఆకస్మికంగా అతనిపైన దాడి చేసినట్టుగా సోదాలు నిర్వహిస్తున్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఇక నిజామాబాద్లో నిర్వహించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ ఈవెంట్లో ఏవైతే దిల్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో విమర్శలకైతే దారి తీశాయని మనకందరికీ తెలుసు. ఇక ఆ విషయం పైన దిల్ రాజు కూడా స్పందించారు, క్షమాపణలు కూడా చెప్పారు. కేవలం నిజామాబాద్ జిల్లా వాసిగా తాను ఆ ఈవెంట్ను అక్కడ నిర్వహించుకున్నానని, తన సొంత జిల్లాలో ఈవెంట్ నిర్వహించుకున్నానని, కేవలం దానికి సంబంధించి తెలంగాణ సంస్కృతిలో ఉండేటువంటి దావత్ విధానాన్ని గురించి తాను మాట్లాడడం తప్పించి దీన్ని కించపరిచే విధంగా నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, కావాలని తనపైన పనిగట్టుకొని కొంతమంది సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారంటూ దిల్ రాజు అయితే చెప్పుకొచ్చారు. ఇక వాళ్ళందరికీ కూడా తనైతే క్షమాపణలు చెప్పారు. ఇక ఎవరినైనా హర్ట్ చేస్తుంటే తనను క్షమించాలని, ఇలాంటి రాజకీయాల్లోకి తనను లాగొద్దంటూ కూడా దిల్ రాజు అయితే చెప్పుకుంటూ వచ్చారు. ఇక దిల్ రాజు ఏదైతే ప్రొడ్యూస్ చేసిన గేమ్ చేంజర్ సినిమా గురించి కూడా మనం గమనిస్తే ఏదైతే సినిమా స్టార్టింగ్ నుంచి దానిపైన ఫుల్గా నెగిటివ్ పబ్లిసిటీ చేశారు. ఆ సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే దానికి సంబంధించినటువంటి HD ప్రింట్ లీకేజ్ కూడా చేశారు. ఆది నుంచి దానిపైన ఒక రకమైన ఏదైతే ట్రోలింగ్స్ కానీ నెగిటివ్ ట్రోలింగ్స్ కానీ చేయడం, అలాగే ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ప్రముఖుడు
ఆ సినిమాకు ఒక 4 కోట్ల రూపాయలు ఇచ్చి కూడా ఆ లీక్ చేయించారంటూ కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారే కొన్ని పబ్లిక్ వేదికలుగా కూడా చెప్పడం వంటి ఆ విషయాలు గమనించాం. ఇక ఈ నేపథ్యంలో ఏడాది స్టార్టింగ్ అయినప్పటి నుంచి కూడా దిల్ రాజుకి అయితే కలిసి ఒక రకంగా కలిసి వచ్చింది, కలిసి రాలేదని 2 రకాలుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం 2 హిట్ అయినప్పటికీ అలాగే గేమ్ చేంజర్ తోటి కొంత మేరకు ఆయనకు ప్రభావం అయితే పడ్డట్టుగానైతే కనిపిస్తుంది. ఇక ఏదైతే ఈరోజు జరిగినటువంటి ఐటీ సోదాల్లో మాత్రం ఐటీ అధికారులు తన నివాసాలతో పాటు ఆఫీసులో కూడా ఎంక్వైరీలు చేస్తున్నట్టు సోదాలు నిర్వహిస్తున్నట్టు అయితే తెలుస్తోంది. ఇక ఏదేమైనా దిల్ రాజు అయితే తెలంగాణకు సంబంధించి నైజాం డిస్ట్రిబ్యూటర్గానైతే కొనసాగుతూ ఉన్నారు. ఆయన గతంలో తీసినటువంటి బలగం సినిమా కూడా తక్కువ బడ్జెట్తో తీసి కూడా అది కూడా హిట్ అవ్వడం, అలాగే ఆయన కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్గా కూడా వ్యవహరిస్తుంటారు. ఇక ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన ఏదైతే సినిమాలను రిలీజ్ చేసినటువంటి సంక్రాంతికి వస్తున్నాం, అలాగే గేమ్ చేంజర్, దాంతోపాటు డాకు మహారాజ్కి డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. సో ఈ సినిమాలకు సంబంధించి ఆయనకు పెద్ద ఎత్తున సక్సెస్ రావడం, పెద్ద ఎత్తున ఇన్కమ్ రావడంతో ఆ దిల్ రాజు అలాగే ఎఫ్డీసీ చైర్మన్ కూడా కొనసాగుతున్నారు. కాబట్టి ఇక ఈ నేపథ్యంలో ఆయనకు ఇంత ఇన్కమ్ జనరేట్ ఏ రకంగా వస్తుంది, దానిపైన ఆదాయ పన్ను శాఖకు సంబంధించి ఆదాయం సరిగా ఆయన ట్యాక్సెస్ చెల్లిస్తున్నారా, దీనికి సంబంధించిన లావాదేవీలపైన అయితే ఆదాయ పన్ను శాఖ అధికారులు అయితే దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఉదయం దిల్ రాజుతో పాటు అలాగే పుష్ప 2 సినిమాకి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ పైన అలాగే నవీన్ ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో నవీన్ అలాగే ఆయన CEO చెర్రీ ఇంట్లో కూడా వారి యొక్క సన్నిహితుల కుటుంబాల్లో కూడా ఆ యొక్క ఐటీ రైడ్స్ అయితే జరుగుతున్నట్టు తెలిసింది. మొత్తంగా 8 బృందాలుగా 65 చోట్లనైతే ఈ యొక్క ఐటీ రైడ్స్ అయితే జరుగుతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఏదేమైనా ఇప్పుడు అధికారులు అయితే దిల్ రాజు యొక్క తమ్ముడి ఇంట్లో అలాగే దిల్ రాజు యొక్క కూతురు ఇంట్లో వారి యొక్క కుటుంబ సభ్యుల ఇంట్లోనే కాకుండా ఆఫీసుల్లో కూడా ఆ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి కొన్ని పత్రాలను కూడా అధికారులు అయితే శోధిస్తున్నట్టుగా పరిశీలిస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. ఏదేమైనా ఈ ఐటీ రైడ్ ఎప్పటి వరకు ముగుస్తుంది, ఎలాంటి అవకతవకలు జరిగాయి, దిల్ రాజు తన యొక్క సినిమాలకు సంబంధించి ఐటీ ఆదాయ పన్ను సరిగ్గా చెల్లిస్తున్నారా లేదనేది మాత్రం మనకు ఐటీ అధికారులు ఐటీ రైట్స్ ముగిసిన తర్వాత మాత్రమే మనకైతే బయటికి వచ్చేటి అవకాశం ఉంది. ఇది వాటి 4 Sides TV ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides TV.